దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏపీ తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డీసీసీబీ బ్యాంక్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరించే చర్యలు మానుకోవాలని తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి అన్నారు. రూరల్ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్రం రద్దు చేసిందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్న దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతున్నది. మన కోఆపరేటివ్ బ్యాంకులలో ఏంటంటే అన్ని బ్యాంకులలో ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ సౌకర్యం ఉన్నది, కానీ కోఆపరేటివ్ బ్యాంకులో ఎంప్లాయీస్కి పెన్షన్ సౌకర్యం లేదు. కంపల్సరీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా రైతులకు మేలు జరిగేలా ఈ డీసీసీబీలు ఏవైతే ఉన్నాయో వీటిని టీఎస్ క్యాబ్లో విలీనం చేసి తెలంగాణ రాష్ట్రంలో 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలని, అదేవిధంగా మన మూలధన పెట్టుబడి ఏదైతే ఉందో అది కమర్షియల్ బ్యాంకులకు ఎట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా తెలంగాణ గవర్నమెంట్ షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇచ్చి ఈ బ్యాంకుల అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ